జై శ్రీమన్నారాయణ. మనము నిత్యం ఎదుగుతుంటే మనల్ని ఆక్షేపించేవాళ్ళు, మన ఎదుగుదల చూడని వాళ్ళు నిందలపాలు చేయడం, తర్వాత దూషించడం జరుగుతూ ఉంటాయి. అవి పట్టించుకోకుండా ఎవరైతే ఇది తాత్కాలికమని భావించి రేపటి రోజున మన విజయంతో సమాధానం చెప్పేటువంటి అవకాశం కోసం వేచి ఉండాలి. ఎలాగైతే ఒక కొలనులో నిండుగా ఉన్నటువంటి కొలనులో చిన్న రాయి అయినటువంటి అపరింద వేస్తారో, ఆ రాయి తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి నీటి ప్రాంతాన్ని ప్రశాంతత చెడగొట్టి ఆ రాయి మునిగిపోతుంది. కొంతసేపటికి యథాప్రకారంగా నీరు ప్రశాంతంగా తెలుతూ ఉంటుంది. కావున ఈ యొక్కటువంటి అపనిందలు తాత్కాలికమని భావించాలి. అదేవిధంగా ఆ యొక్కటువంటి నిందించిన వాడు ఎలాగైతే శాశ్వతంగా ఆ కళ్ళులో మునిగి పాతాళంకి వెళ్తుండో వాళ్ళు కూడా అదే స్థాయికి చెందుతారని గమనించాలి. ఒకప్పుడు కృష్ణుణ్ణి అందరూ, కృష్ణ నేను ఎందుకు నీకు అందరూ శత్రువుగా ఉన్నారు అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడట, ఎవరికైతే మనము నీతులు బుద్ధులు చెప్తామో వాళ్ళు మనం అత్యంత శత్రువులా కనబడతాము అని, వాళ్ళ మంచి కోరినా మనం వారి శత్రువులమవుతామని చెప్పారట. కావున ఇది గమనించండి. జై శ్రీమన్నారాయణ.